లేడీస్ పర్స్ కి మన ఓట్లు, గుండ గుర్తుకే మన ఓట్లు, లేడీ పర్స్ కి మన ఓట్లు, గుండ గుర్తుకే. సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ గారికి ఓటు వేయాలమ్మా. 5వ నెంబర్ గుర్తులో వచ్చింది. అదేవిధంగా గుండ గుర్తుకు ఓటు వేయాలి. ఈ నెల 11వ తారీఖు జరిగే భద్రాచలం టౌన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీడీపీ పార్టీలు అదేవిధంగా సిపిఎం అభ్యర్థిగా ఎర్రంశెట్టి వెంకటరామారావు అనే నేను అశోక్ నగర్ కొత్త కాలనీ 14వ వార్డులో పోటీ చేస్తా ఉన్నా. గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తిని, ఇక్కడ స్థానికుడిని. నేను ఇక్కడే పుట్టాను, ఏడే పెరిగాను, ఈ ప్రాంత వాసిని. ఇక్కడ పేద ప్రజలు అత్యధిక మంది నివసించేటువంటి ప్రాంతం. నా పేద ప్రజలు అనేక గోదావరి ముంపులు గురయ్యారు, కరోనా సమయంలో అల్లాడిపోయారు. ఈ ప్రజలు ప్రతి సందర్భంలో కాపాడుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 30 సంవత్సరాల కాలంలో ఈ పోరాటాల్లో అనేక సమస్యలు పరిష్కారం చేశాం. కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, సున్నం రాజయ్య గారు, గేదెల ప్రభావతి గారు జడ్పీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గజ్జల కృపావతి గారు, మాజీ వార్డు మెంబర్ బొడ్డు కుస్మా గారు, వీళ్ళ సారథ్యంలో అనేక సమస్యలు పరిష్కారం చేశాం. అంతేకాదు అమరవీరి తోటకూర సైదయ్య నాయకత్వంలో మేము పనిచేసినటువంటి కార్యకర్తలుగా ఈ ప్రాంతం ఎరిగినటువంటి వాళ్ళగా ప్రజల ఆశీర్వాదంగా తీసుకుంటా ఉన్నాం. నేను అనినిత్యం ప్రజల పోరాటంలో ఉన్న మేము ఈ ప్రాంత ప్రజల కోసం మరోమారు ఈ వార్డు మెంబర్గా పోటీ చేస్తా ఉన్నాం. అంతేకాదు ట్రేడ్ యూనియన్కి సిఐటిలో 10 సంవత్సరాల పాటు పట్టణ కార్యదర్శిగా పనిచేసిన నేను అనేక ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం కోసం పనిచేశాం. ఈ ప్రాంతం పట్ల ఈ 14వ వార్డులో సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని. అక్క, బావ, అన్న, చెల్లి, బాబాయ్, పిన్ని అని పిలిచే చొరవ కూడా వెంకటరామారావు అనే పేరు పిలిచే చొరవ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి ఉంది, నాకు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 7 సంవత్సరాల కాలంలో అది పొదివేరే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు మన ఉన్నటువంటి తెల్ల వెంకటరావు గారు కావచ్చు, మా ప్రాంతాన్ని, మా కాలనీ ప్రజల్ని, కొత్త కాలనీని నిర్లక్ష్యంగా చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి గుడికి డబ్బులు ఇస్తామని ఈ ప్రాంత ప్రజల గుడిని డబ్బులు ఇస్తామని ప్రజలకు చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ గుడిని పేద ప్రజలు మేమందరం కలిసి కట్టుకుంటా ఉన్నాం, పూర్తవుతుంది. అంతేకాదు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి హామీలు ఇచ్చారు, ఆ హామీలు తొంగలో దొక్కారు. ఇక్కడ క్రిస్టియన్ పేదలు ఉన్నారు, వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళకి తొంగలో దొక్కారు. ఆ రోజు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేసి ప్రజలు నిర్లక్ష్యానికి గురి చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, మంచినీటి సమస్య అస్తవ్యస్తంగా ఉంది. మిషన్ భగీరథ కాలువలో పైపులు వేసి డ్రైనేజీ నీళ్లు పోకుండా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంతేకాదు గోదావరి ముంపుకి ఇక్కడ ప్రజలు గురవుతా ఉంటే కనీసం ఈ రోజు వరకు పట్టించుకున్న పరిస్థితి కనపట్లేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి గోదావరికి ఇక్కడ పేదలు మునుగుతా ఉంటే ఇక్కడున్న సిపిఎం కార్యకర్తలు అందరం ఆ పేదలను తీసుకెళ్లి పెట్టే పరిస్థితి ఉండేది. ప్రతి సందర్భంలో పేదలను మేము కాపాడుకుంటా ఉన్నాం. ఇక్కడ మా ప్రజలు ఉన్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఒక జిముక్కులు చేసింది. నా మీద సిపిఎం పార్టీ అభ్యర్థి వెంకటరామారావు మీద 4 కాంగ్రెస్ అభ్యర్థుల్ని పోటీలో పెట్టింది. అంటే కాంగ్రెస్ అభ్యర్థులు 4 పెట్టి ఓటర్ని గందరగోళం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము చెబుతున్నాం, మీరు 4 పెట్టినా ఇంకా 40 మందిని పెట్టినా ఇక్కడ గెలిచేది 14వ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థి వెంకటరామారావు. ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం పేద ప్రజలు, ఇక్కడ నా కుటుంబం అన్ని వర్గాల ప్రజలు, ఇక్కడ నా కుటుంబం కులాలకి మతాలకు అతీతంగా నాతో పాటు ఉన్నటువంటి నా పేదల్ని మీరు కాంగ్రెస్ పార్టీగా అన్యాయం చేశారు. కాబట్టి సిపిఎం గా, బీఆర్ఎస్ గా, జీడీపీ పార్టీలుగా, పోరాటాల పార్టీలుగా మేము ఐక్యమయ్యాం. మా ప్రాంతంలో ఖచ్చితంగా 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం. అందుకనే మేము మరోసారి చెబుతున్నాం, మీ జిమ్మిక్కులు చేసి మీరు భోజనాలు పెట్టి జీబులు వేసుకొని ప్రజల్ని గందరగోళపరుస్తా ఉన్నారు. ఎక్కడో అభ్యర్థులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, లోకల్ వాళ్ళు కాకుండా. అసలు సంబంధమే లేదు ఈ కాలనీకి. మీ 4 అభ్యర్థులు 4 ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వెంకటరామారావుకి ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. భద్రాచలం పట్టణాన్ని కూడా మోడల్ గా భద్రాచలాన్ని ఏ విధంగా చేయాలంటే కోసం సిపిఎం కూడా అన్ని ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి 5 అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీతో మాట్లాడి కూడా వాళ్ళ అభ్యర్థులు కూడా గట్టి అభ్యర్థులు పోటీలో పెట్టాం. సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ గారి ఎన్నికల గుర్తు పరుసు గుర్తు. మానే రామకృష్ణ గారు కూడా అత్యధిక మెజారిటీ ఓట్లతో ఈ ప్రాంతంలో గెలవబోతున్నారు.
మీ వార్డు మెంబర్లుగా సర్పంచ్ గా మానే రామకృష్ణ గారు ఈ పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడం కోసం అందరం ఐక్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ 14వ వార్డు ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీలో అది నాకు వార్డు మెంబర్గా సర్పంచ్ గారికి కూడా భారీ మెజారిటీ రాబోతా ఉంది అని మేము తెలియజేస్తూ మీడియా సోదరులు కూడా మాకు సహకరించాలని వాటర్ మహాశయులు కూడా మాకు సహకరించాలని కుండ గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి 7వ నెంబర్ గుర్తుపై వేయాలని కుండ గుర్తుకి 7వ నెంబర్ మీద ఓటు వేయటం ద్వారా ఒక మంచి ప్రజానాయకుడిని మీరందరూ వాటర్ మహాశయులు ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. రెండోది పర్సు గుర్తు 5వ నెంబర్ గుర్తు సర్పంచ్ అభ్యర్థిని కూడా మానే రామకృష్ణ గారు కూడా అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. 14వ వార్డు కొత్త కాలనీ వాటర్ మహాశయులకు నమస్కారములు. ఈ నెల 11వ తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 14వ వార్డు నుండి బీఆర్ఎస్ జీడీపీ బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రంశెట్టి వెంకట్రామారావు గారి ఎన్నికల గుర్తు కుండపైన, అదేవిధంగా సిపిఎం జీడీపీ బలపరుస్తున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ గారి ఎన్నికల గుర్తు లేడీస్ పర్స్ మీద మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మీకు విన్నపిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఒకటే, గడిచిన 30 ఏళ్ల కాలంలో ఇద్దరు అభ్యర్థులు కూడా ఇటు 14వ వార్డు నుంచి పోటీ చేసే వెంకటరామారావు గారే కావచ్చు, సర్పంచ్ గా పోటీ చేసే మానే రామకృష్ణ గారే కావచ్చు, ఇద్దరు కూడా పోరాటాల చరిత్ర, ఉద్యమ చరిత్ర కలిగిన ఉద్యమ నాయకులు. ఒకరేమో తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి ప్రజా పోరాటాల్లో పాల్గొన్న మానే రామకృష్ణ గారు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంటే 30 ఏళ్ల నుండి ఒకే పార్టీని నమ్ముకొని ఈ ప్రాంత పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, కార్మిక సంఘాల కోసం ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమ బాట పట్టిన వెంకటరామారావు గారి గురించి కొత్త కాలనీ ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. కొత్త కాలనీకి వెంకటరామారావు గారికి విడతీయలేని బంధం ఉంది. ఆయనకు ఊహ తెలిసిన కాంచి ఎర్రజెండను పట్టుకుని ప్రజా సమస్యల పోరాటాలుగా చేస్తున్నారు. కొత్త కాలనీలో మెజార్టీగా ఉండే కార్మికులందరూ కూడా వెంకటరామారావు గారి ద్వారా ఎన్నో పోరాటాల అనుబంధం ఉంది. ఎన్నో కార్మిక సమస్యలపైన తను పోరాటాలు చేసి, రాజీ లేని పోరాటాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు నమోదు చేసుకొని 19 కేసులలో కార్మికుల పక్షాన్ని నిలబడి ఇప్పటికీ ఖమ్మం, కొత్తగూడెం కోర్టులకి తిరుగుతా ఉన్నారు. వ్యక్తిగతంగా తనకి ఎలాంటి కేసులు, కేవలం పోరాటాల కేసులు మాత్రమే ఉండే. అదే కాకుండా ప్రతి సంవత్సరం వచ్చే వరదల సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తెల్లవార్లు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పునరావాస కేంద్రాలు తరలించి అధికారులతో పోరాటాలు చేసి, అన్నం పెట్టకపోతే వర్షంలో సైతం ధర్నాలు చేసి నిరసనలు తెలిపి అందరికి అన్నం పెట్టించి అప్పుడే తన ఇంటికి వెళ్లే చరిత్ర వెంకటరామారావు గారిది. అంతేకాదు కొత్త కాలనీలో వచ్చే ప్రతి పెన్షన్ కి దరఖాస్తు చేయించింది ఎవరే అంటే వెంకటరామారావు. కొత్త కాలనీలో తెచ్చుకుంటే ప్రతి విద్యార్థులకు కుల సర్టిఫికేట్ కావచ్చు, ఆదాయ సర్టిఫికేట్ కావచ్చు, స్కాలర్షిప్లే కావచ్చు, ఏదైనా సరే కావాలంటే వెంకటరామారావు అన్నయ్య కావాలి. ఇలాగా ప్రతి కుటుంబంతో విడదీయని బంధం ఉన్న వెంకటరామారావుకి ఈ ఎన్నికలు పెద్ద విషయం కాదు. మా ప్రత్యర్థులు నలుగురు రాజకీయ పార్టీ అనుభవం తప్ప పోరాట అనుభవం లేదు, ఏ సేవ చేసిన అనుభవం లేదు. ఏ కొత్త కాలనీలో ఏ ఒక్క కుటుంబానికి మేము ఇది చేశాము అని చెప్పేసి ఓటు అడగమని మేము అడుగుతున్నాం. ప్రతి కుటుంబానికి వెంకటరామారావు సిపిఎం పార్టీ ఎన్ని చేసామో చెప్పి మీ ఓట్లు అడుగుతాం. అలాగనే మాకు ప్రత్యర్థులుగా ఉన్న నలుగురు అభ్యర్థులు ఏ కుటుంబానికైనా ఒక్క పని, ఈ పని మేము చేశాము అని చెప్పి ఓట్లు అడగమని మేము అడుగుతున్నాం. ఒక్క పార్టీ నుంచి నలుగురు పోటీ చేశారు, ఒక్కను ఓడియటం కోసం 6 దిగారు. డబ్బుల సంచులతో దిగుతున్నారు, అరాచక శక్తులతో దిగుతున్నారు, మా పిల్లల్ని ఖరాబు చేయాలని చూస్తున్నారు, మందు మోగిస్తూ ఉంటున్నారు. ఇదా రాజకీయాలంటే? యువకుల్ని సక్రమ మార్గంలో పెట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐ నాయకుడిగా, సిఐటి నాయకుడిగా ఎంతో మంది యువకులు నాలాంటి వారిని, నన్ను కూడా ప్రజా ఉద్యమాల వైపు తీసుకొచ్చిన మా అన్నయ్య మమ్మల్ని సక్రమ మార్గంలో ఉండమన్నారు తప్ప ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తప్పులు చేయమని ప్రోత్సహించలేదు. కానీ ఈ రోజు పోటీ చేసే నాయకులు ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం దాకా తిప్పుకొని సాయంత్రం యువకులకి బీర్లు పోపిస్తున్నారు, మందు పోపిస్తున్నారు. ఆ కుటుంబాలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ రోజు మీరు మందు పోపిస్తున్నారు, వాళ్ళు బానిసలు చేస్తున్నారు, రేపు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? పన్ను మానిపించేసి 100-200కి తిప్పుకొని మందు పోపించి విందులు చేపిస్తా ఉన్నారు. రేపు ఎన్నికల తర్వాత వాళ్ళకి ఎవరు? మళ్ళీ సిపిఎం పార్టీ వెంకటరామారావు. అందుకని ఓటర్ మహాశయులారా, ఈ ఒక్క రోజే ఉంది. ఈ రోజు ఇంకా అనేక రకాల జిమ్మిక్కులు చేస్తానని చూస్తారు, విడదీయాలని చూస్తారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా సరే మౌనంగా వినండి. ఎవరితో గొడవపడమని మీకు చెప్పట్లేదు, మౌనంగా వినండి. కానీ మీ ఓటు మాత్రం అసాంఘిక శక్తులకు దిమ్మ తిరిగేటట్టు ఉండాలి. కొండ గుర్తుకి ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఇక్కడ నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వాళ్ళకి తప్ప అరాచకాలు చేసేవారు చోటు లేదని చెప్పేసి తీర్పిస్తారని చెప్పేసి మిమ్మల్ని పేరున వేడుకుంటూ నమస్కారం.